ప్రభునామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయకాల వేళలో దేవుని క్యాలెండర్లో మనకి ఇవ్వబడిన వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఎలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. మన చదువుకున్న వాక్య లేఖన భాగాన్ని ప్రభు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ప్రజలైన వారు, ఇశ్రాయేలు ప్రజలు, వారు ఐగుప్తు దాటి వచ్చిన తర్వాత కానాను దేశమును వారు చేరబోయే ముందు, వారు చేరిన తర్వాత ఏమేమి విషయాలు చేయాలో, అనగా వారు ఏ విధంగా అక్కడ జీవించాలో, మరి ఈ విషయాలన్నీ కూడా దేవుడు మోషేకు తెలియజేస్తుంటున్నాడు. మోషే దేవుని ప్రజలైన వారికి చెప్తున్నాడు. ఆ సందర్భంగా రాయబడినటువంటి మాటలు ఇవి. అయితే ఇక్కడ అన్నాడు, మరి అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము మానవులమైనటువంటి మనము, లేదా రక్షించబడేటువంటి దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు ఏలికగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మరి దేవుడు 6 దినములు సృష్టి కలుగు చేస్తూ వచ్చినాడు. అనగా 6 దినములలో భూమి ఆకాశమును సముద్రమును అందున్న జలరాశులను సమస్తాన్ని కలుగు చేశాడు. 6వ దినము చివరన మానవుని కలుగు చేశాడు. అనగా వీటన్నిటి మీద మానవుడు ఏలికగా ఉండాలని. అందుకే ఆదామును పిలిచి వాటికి పేర్లు పెట్టమని చెప్పినాడు. ఆదాము వాటన్నిటికీ కూడా పేర్లు పెట్టినాడు. కాబట్టి సమస్తమును కూడా మీకు ఆహారం మగును అని చెప్పాడు. కాబట్టి భూలోకములో అంతటి మీద కూడా దేవుని స్వహస్తములతో, దేవుని పోలికలో సృష్టించబడేటువంటి మానవుడు ఏలికగా, అనగా ఏలుబడి చేసేవాడుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ప్రాణ గ్రంథంలో కూడా అంటాడు, జయించువాడు మరి మరుగైన మన్నాను భుజింపనిత్తును అంటాడు. జయించువాడు అలాగని తెల్లని వస్త్రములు ధరించుకును అంటాడు. కాబట్టి జయించేవారుగా ఏలికగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ అనేక జనములను ఏలేవారుగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎవరిని ఏలాలంటే, కానాను దేశము పోయిన తర్వాత అక్కడ 7 జాతుల వారు ఉన్నారు. వారందరి మీద ఏలుబడి చేసేవారు ఉండాలి వీళ్ళు. అదేవిధంగా అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. కాబట్టి వీరు అప్పు ఇచ్చేవారుగా అనేకులకు అక్కడ ఉండాలంటే, అనేక మందిని ఏలుబడి చేసేవారుగా ఉండాలంటే, ఏలికగా ఉండాలంటే దేవుడు అక్కడ పైన షరతు పెట్టాడు. దేవుని వాక్యములో ప్రతి విషయములో కూడా షరతు ఉంటుంది. మనం చదివినట్లయితే జాగ్రత్తగా ఇక్కడ కూడా షరతు ఏం పెట్టాడంటే 5వ వచనములో, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో భేదలు ఉండరు అన్నాడు. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి, ఒకటి. రెండవది, దేవుని యొక్క మాటను వినాల. ఈ 2 విషయాలు చెప్పాడు. కాబట్టి మానవుని జీవితంలో దేవుని ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే అంటాడు, ఆజ్ఞలను గైకొనువాడు అంటాడు. ప్రాణగ్రంథంలో చెప్పాడు. ప్రాణగ్రంథము 1వ అధ్యాయంలో అంటాడు, అక్కడ సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనువాడు అంటాడు. అది కాబట్టి కీర్తన గ్రంథం 1వ అధ్యాయాన్ని చూస్తే అక్కడ అంటాడు, ఏమని తెలుసా,
చూడండి, కీర్తన గ్రంథము మొదటి అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. మొదటి అధ్యాయము, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. దేవుని యొక్క వాక్య లేఖన భాగంలో, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో చదివేవారు ఉన్నారు, వినేవారు ఉన్నారు, ధ్యానించేవారు ఉన్నారు. అయితే దేవుడు ఆశించేది ఏంటంటే గైకొనేవారుగా ఉండాలని, గైకొనాలని. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11:28. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొనువారు మరీ ధన్యులని చెప్పాను. ఆజ్ఞలను గైకొనాల, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనము వినేది, చదివేది, ధ్యానించేది ఇవన్నీ ప్రాముఖ్యమైనవే. అయితే వాటిని గైకొనేవారు ధన్యులు అని చెప్పాడు. గైకొనటము, ఆజ్ఞలను పాటించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆజ్ఞలు ఎంత ప్రాముఖ్యమైనవంటే, దేవుని వాక్యం చెప్పాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయము 6వ వచనం అన్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కూడా కరుణిస్తానని చెప్పాడు. ఆజ్ఞలు గైకొనే వారిని కరుణిస్తాడు దేవుడు. ఎప్పటి వరకు అంటే 1000 తరముల వరకు అని చెప్పాడు. రెండవదిగా మనం చూస్తే ఇదే ద్వితీయోపదేశ కాండములో ఒక మాట అన్నాడు. చూడండి, 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నీవును నీ కుమారుని నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగనట్లు అన్నాడు. దీర్ఘాయుష్ కలిగి ఉండాలంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి అని ఇక్కడ రాయబడుతున్నది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 15:22లో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. చూసారా, ఆజ్ఞను గైకొనుట వలన దేవుడు సంతోషించేవాడుకుంటాడు. దేవునికి బలి అర్పించటము, ఆజ్ఞను గైకొనటము, ఈ రెండిట్లో దేవునికి ఇష్టమైనది ఏదంటే ఆజ్ఞను గైకొనటమే. అందుకన్నాడు ఇక్కడ, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల కొరువు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు. ఆజ్ఞ గైకొనటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఆ అధికారి యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చాడు. చూడండి, మత్తయి సువార్తలో అక్కడ ఒక మాట అంటాడు. మత్తయి సువార్త అక్కడ ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 19:17. అందుకైనా మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. చూసారా, జీవంలో ప్రవేశించగోరాలంటే ఆజ్ఞలను గైకొనాలి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం, అక్కడ కూడా ఇంకొక మాట చెప్పాడు. సామెతలు 19:17లో ఇంకొక మాట అన్నాడు. చూడండి, 19వ అధ్యాయం 16వ వచనం. సామెతలు 19:16, ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకొనువాడు. అది ఆజ్ఞను గైకొంటే మనల్ని మనం కాపాడుకున్నట్టే. చూసారా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఇంకొక మాట చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3:22, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినాను అది ఆయన వలన మనకు దొరుకును. దేవుని యొద్ద నుండి మనం ప్రార్థన చేసిన తర్వాత ఎప్పుడు మనం పొందుకుంటామంటే మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞలను గైకొన్నప్పుడు. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన నిరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు,
వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. అది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరైతే గైకొంటారో వారు దేవుని ప్రేమ పరిపూర్ణమైనట్లు. దేవుని వాక్యాన్ని గైకొన్నప్పుడు, దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు దేవుడు ప్రార్థనలో మనం అడిగింది అనుగ్రహిస్తాడు. దేవుని ఆజ్ఞలను గైకొన్నప్పుడు మనల్ని మనం కాపాడుకుంటాము. సామెతలు 19:16 ప్రకారం దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొన్నప్పుడు జీవములో ప్రవేశించే వారం ఉంటాం. దేవుని ఆజ్ఞను గైకొన్నప్పుడు దేవుని సంతోషపెట్టే వారం ఉంటాం. సమూయేలు మొదటి గ్రంథం 15:22 ప్రకారం దేవుని ఆజ్ఞలను గైకొన్నప్పుడు దీర్ఘాయుష్ కలిగి ఉంటాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో రాయబడిన రీతిగా ఈ విధంగా మనం చూసినట్లయితే దేవుని వాక్యములో ఎన్నో విషయాలు ఈ మాటలు రాయబడ్డాయి. రెండవది ఏమన్నాడంటే, నా మాట వినిన ఎడల అన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 5వ వచనం. ఇది యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల అన్నాడు. చూసారా? కాబట్టి దేవుని మాటను ఎలా వినాలంటే జాగ్రత్తగా వినాలి. దేవుని మాట వినటం చాలా ప్రాముఖ్యం. ఈనాడు మన యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో పడి, పని బాటల్లో పడి దేవుని మాటలు వినటానికి కూడా సమయం ఇవ్వటం లేదు. అనగా దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నారు, వార కార్యక్రమాలకు వెళ్ళలేకపోతున్నారు, నియామక కూడికలకు, గృహ కూడికలు, బైబిల్ పఠనాలకు, సంఘ ప్రార్థనకు, ఈ విధంగా దేవుని మాటకి వినడానికి సమయాన్ని వెచ్చించటం లేదు, కేటాయించటం లేదు. కారణం ఏంటంటే దేవుని మాటల యొక్క విలువ అనేది తెలుసుకోలేకపోతున్నారు. భక్తుడు దావీదు గారు చెప్పాడు కదా, నీ వాక్యమును బ్రతికించి ఉన్నది అంటాడు. నా బాధలు ఇదే నాకు నెమ్మది కలుగజేసి. దేవుని మాటలు అంటే దేవుని వాక్యమే. కాబట్టి ఇర్మియా ప్రవక్త నాడు ఇర్మియా గ్రంథం 15:16లో నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అవి నా హృదయమునకు సంతోషమును ఆనందమును కలుగజేసిను అంటాడు. కాబట్టి దేవుని మాటలు వినుట యెషయా గ్రంథం 1వ అధ్యాయం చెప్పాడు. అక్కడ యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ ఒక మాట అన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం అక్కడ ఏమన్నాడంటే 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. చూసారా? దేవుని మాట వింటే మంచి పదార్థములను భుజించేవారుగా ఉంటారు. 81వ కీర్తన 11వ వచనం 13వ వచనాలు అంటాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు అంటాడు. 95వ కీర్తన 7వ వచనంలో కూడా అంటాడు, కాబట్టి మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అంటాడు. కాబట్టి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం లేకపోతే అక్కడ 26వ వచనంలో అనుకుంటాను, అక్కడ ఇశ్రాయేలు వారు నా మాట వినకపోయిరి అంటాడు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం, వారు నా మాట వెనక ఉన్నారు, చెవి యొగ్గక ఉన్నారు. 28లో వీరు తమ దేవుడైన యెహోవా మాట విననివారు. చూసారా? కాబట్టి వినని దాన్ని బట్టి వాళ్ళ జీవితంలో ఎంతో నష్టపోయినారు. దేవుని మాట వింటే మనకు ఆశీర్వాదం. కీర్తన 107:20లో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినంటాడు. దేవుని మాట స్వస్థపరిచిద్ది. మత్తయి సువార్త 8:8లో ఆ శతాధిపతి అదే కోరుకున్నాడయ్యా, నా ఇంట్లోకి రావడానికి పాత్రను కాదు కానీ మాట మాత్రం సెలవి స్వస్థపరచబడతాడు అని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క మాట మనం జాగ్రత్తగా గైకొనే వారం ఉండాల. నిర్గమాకాండం 23వ అధ్యాయము 20వ వచనములో అక్కడ అంటాడు, 23:22, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని అన్నాడు.
చూసారా? దేవుని మాటను ఎలా వినాలంటే జాగ్రత్తగా వినాల. దేవుని మాటను జాగ్రత్తగా వినే వారంగా ఉండాల. దేవుని మాటను శ్రద్ధగా వినే వారంగా మనం ఉండాలి. కాబట్టి మన జీవితంలో అటువంటి అనుభవంలో మనం ఉండాలి. దేవుని యొక్క మాటను ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా మనం వినాల. అపోస్తలుల గారి 16వ అధ్యాయంలోకి పోతే అక్కడ లూదియా దేవుని మాటలు వినటానికి వచ్చింది. ప్రభు తన జీవితంలో తన హృదయాన్ని తెరిచాడు. ఎందుకనంటే దేవుని మాటలు వింటూ ఉన్నది. కాబట్టి వినుట వలన విశ్వాసం అని కూడా చెప్పినాడు రోమా 10:17 కాబట్టి మన జీవితంలో అలాంటి అనుభవాలు మనం కలిగిన వారంగా ఉండాలి. దేవుడు మనం అనేకులకు అప్పించే వారంగా ఉండాలంటే, మరి అనేక మంది ఏలే వారంగా ఉండాలంటే మొట్టమొదటి దేవుని ఆజ్ఞలు గైకొనాలి. రెండవది దేవుని మాట వినాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలైన మా పరలోకపు తండ్రి, వందనాలు. దినమంతా ప్రభు నీ సహాయాన్ని వేడుకుంటున్నాం. ఉదయకాల వేళలో నాకు ఇచ్చిన క్యాలెండర్ వాక్యం కొరకు వందనాలు. ఈ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని జీవించడం సహాయించి, దినమంతా మా ప్రియబడులు ఉద్యోగ బాధ్యతలు, వ్యాపారములో, వారి చేతి పనులలో సహాయం చేయండి, కృప చూపించండి, వారిని ఆశీర్వదించండి. ఈ సహాయాన్ని వేడుకుంటూ సజీవులను చేసి నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువును ఆలోచించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.